ఋషికేశ్ వచ్చాం. ఋషికేశ్ నుంచి శివపురి అనే ఊరు వచ్చామంట. మనం ఉండడం శివపూర్లో ఉంటున్నాం. ఒక పవిత్రమైన ప్లేస్ ఇది, చాలా అద్భుతమైనది. శివుడు వైష్ణవుడు కలిసిన ప్రదేశం ఉంటుంది. ఇది చాలా తలపురాణం చాలా ఉంది, మనం చెప్పుకున్నాం. అది ఇప్పుడు ప్రస్తుతం మనం వశిష్ఠముని తపస్సు చేసిన గుహకి వెళ్తాం. ఇక్కడ పక్కనే అరుంధతి గుహ కూడా ఉందన్నమాట. ఎప్పటి నుంచో ఉంది. ఒక స్వామీజీ చాలా 100 ఏళ్ళ క్రితం ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆశ్రమం డెవలప్ చేశారు. ఆయన సమాధి అయిపోయారు. ఆయన తర్వాత పరంపర ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా కాలం చేశారు. సో వాళ్ళు ఇది అంతా కొంచెం అభివృద్ధి చేశారు అంటే ఇక్కడికి సత్యసాయిబాబా కూడా 2 సార్లు వచ్చారు. ఆయన ఫొటోస్ కూడా ఇక్కడ ఉంటాయి. తపోభూమి అంటే రాముడు గురువు కదా, అంటే వశిష్ఠముని తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట. ఇది పక్కనే గంగా నది. సో ఇది మనం వెళ్తున్నాం లోపలికి. గంగా నదిలో 7 నదులు కలుస్తాయని చెప్తారు, సప్తఋషులు అన్నమాట. అలాగే ఇక్కడ వశిష్ఠముని ఋషి. ఇక్కడ చిన్న గోశాల ఉంటుంది. అలాగే కావాల్సిన కూరగాయలు పండించుకుంటారు. ఇక్కడ తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఏమి పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోవడమే, నైట్ ఉండడానికి ఏమి ఉండదు. ఇక్కడ ఓన్లీ ధ్యానం చేసుకుని వాళ్ళు అదే శివాలయం. మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇక్కడ అన్నసత్రం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు వస్తే భోజనం పెడతారు. ఇది ఆ గుహ లోపల చాలా లోపలికి ఉంటుంది. చాలా చీకటిగా ఉంటుంది. లోపల శివలింగం ఉంటుంది. ఒక 15 మంది 20 మంది కూర్చోవచ్చు లోపల. ఇది కొంచెం వశిష్ఠముని లోపల ఎక్కడ తపస్సు చేసుకున్నారు ఆయన. అలాగే వెనక్కి వెళ్తే అరుంధతి గుహ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇది ప్రధానంగా వశిష్ఠుడు తపస్సు చేసిన ప్రదేశం, తపోభూమి. ఇది గంగా నది. గంగా నది ఒడ్డున వశిష్ఠముని తపస్సు చేసిన గుహ ఇది. అలాగే ఇక్కడ చిన్న ఆశ్రమం డెవలప్ చేశారు. ఇక్కడ గుహలో ధ్యానం చేసుకోవచ్చు పొద్దున్న సాయం దాకా. నైట్ ఉండవు కానీ పొద్దున్న సాయం దాకా గుహలో ధ్యానం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడి నుంచి పక్కనే అరుంధతి గుహ అనమాట. వెళ్తానండి. తెల్లటి రాళ్ళు, తెల్లటి ఇసుక. ఇది ఋషికేశ్లో శివకేశ్వరుడిద్దరికి ప్రీతికరమైన ప్లేస్ అని చెప్తారు. అలాగే నీలకంఠేశ్వరుడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సముద్రం నుంచి అసురులు దేవతలు సముద్రం చెరికినప్పుడు హలాహలం వస్తుంది. ఫస్ట్ ఆ హలాహలం అన్నీ పుచ్చుకున్న ప్లేస్ అనమాట ఇది. అందుకు నీలకంఠేశ్వరుడిని పిలుస్తారు. ఇక్కడ చాలా విశేషం. ఋషికేశ్కి
15 కిలోమీటర్లు అనమాట. కొండల్లో కొండ పైన చాలా జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. 2 శివుడు తపోభూమి, అలాగే విష్ణుమూర్తి నారాయణ రూపంలో ఉన్న ప్రదేశం అనమాట. స్వామినారాయణ టెంపుల్, అలాగే నీలకంఠేశ్వర ఇక్కడ ముఖ్యమైన టెంపుల్. సో ఏంటంటే ఇది శివకేశ్వరులు ఇద్దరికి ప్రీతికరమైంది. ఏంటంటే రిషికేశ్ వస్తే తప్పకుండా ఈ 2 దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే రామజుల, లక్ష్మణజుల ఇవి కూడా చాలా విశేషం అనమాట. గంగా నది ఇక్కడ ప్రత్యేకతలు. ఇక్కడ రిషికేశ్ విశేషం ఏంటంటే నీలకంఠేశ్వరుడు. నీలకంఠేశ్వరుడు ఏంటంటే పాల సముద్రం చిలికినప్పుడు ఫస్ట్ హలాహలాన్ని మింగింది ఇక్కడే అని చెప్తారన్నమాట. అందుకు నీలకంఠేశ్వరుడిని పిలుస్తారన్నమాట. ఆ విషయం తగ్గగానే నీలంగా అందుకు నీలకంఠేశ్వరుడిని పిలుస్తారు. విషానంగా కంఠంలో ఉంచుకుంటారు. అక్కడ ఈ ప్లేస్లో స్వీకరించాడని చెప్తారన్నమాట. అందుకని నీలకంఠేశ్వరుడు ఇక్కడ రాముడు రావణాసుని సంహారం చేసిన తర్వాత ఆ బ్రహ్మహత్య పాపం పోవడం కోసం ఇక్కడికి వస్తారన్నమాట. పాపం పరిహారం కోసం ఈ రిషికేశ్ వస్తారన్నమాట. ఇక్కడ వైద్య మహాముని అని ఒక ఆయన పంచేంద్రియాలను ఇంద్రియాలను జయించడం కోసం ఘోర తపస్సు చేస్తారన్నమాట. తపస్సు చేస్తే విష్ణుమూర్తి భరతుడు రూపంలో ఇక్కడ దర్శనమిస్తారన్నమాట. ఇక్కడ భరతుడి గుడి ఉంటుంది ఇక్కడ. అలా రెండోది ఏంటంటే ఇక్కడ రిషికేశ్ హరిద్వార్ ప్రాంతంలో ధన్వంతరికి నాగులకి కొంచెం గొడవ అవుతుంది కారణం. అప్పుడు శివుడే సర్ది చెప్తారన్నమాట. అలా ఏంటంటే అలాగే నాగులు ఇక్కడ నాగదేవత ఆలయం కూడా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు భారతదేశానికి ఇది యోగా రాజధాని. యోగాకి ప్రధానమైన కేంద్రం, భారతదేశంలో ప్రధాన కేంద్రం రిషికేశ్ అనమాట. యోగాకి, ధ్యానానికి, యోగాకి కేంద్ర బిందువు అనమాట. అలాగే ఇక్కడ వైద్యం, ఈ హరిద్వార్ ఇవన్నీ కూడా ఆయుర్వేదానికి పెట్టింది పేరు. పెద్ద పెద్ద ఆయుర్వేద కంపెనీలు కూడా ఇక్కడ చాలా ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. అన్నిటికైనా ప్రధానమైనది గంగానది. గంగానది చాలా పవిత్రమైనది అనమాట. అసలు గంగానది వాటరు, నీళ్ళు అంతా చాలా పవిత్రం ఉంటుంది. సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది ఎక్కడో హిమాలయాల్లోంచి ప్రయాణం చేసి ఇలా మనకి ప్రవహిస్తూ ఎన్నో వేల మైళ్ళు ప్రవహిస్తూ ఎక్కడికక్కడ నదీ ప్రవాహం తీర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన విశేషమైన దేవతామూర్తులు, ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుడు, అలాగే రిషికేశ్ నీలకంఠేశ్వరుడు, అలాగే హరిద్వార్, ఇలా ఇవన్నీ అందరూ నది తీర ప్రాంతం అంతా ఎన్నో విశేషమైన ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయన్నమాట. రెండోది ఏంటంటే ఇక్కడ వరకు 5 నదుల సంగమం, ఈ శివపురి వరకు 5 నదుల సంగమం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రశాంతంగా నది ప్రవహిస్తుంది అనమాట, గంగానది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు నీళ్ళు తాగేయచ్చు మనం ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే కొలది నీళ్ళు పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు గంగానదిలో నీళ్ళు తాగలేము మనం, కింద అంతా పొల్యూట్ అయిపోయింది. ఇక్కడ వరకు ప్యూర్ వాటర్. ఈ వాటర్ ఇలా తాగేయచ్చు, ఏమవ్వదు. మంచి ఆరోగ్యం అనమాట. ఇందులో స్నానం చేసిన కాళ్ళు చేరు కడుక్కున్నా సరే, లేదా నీళ్ళు తాగితే ఇంకా పుట్టి నీళ్ళు తాగి ఇక్కడ బతికేయచ్చు అనమాట. ఎందుకంటే అంత పవిత్రమైన జలం, అమృతం. గంగా నది అంటే అమృతం అనమాట. గంగా, యమున, సరస్వతి 3 అవే. సరస్వతి ఇంకా అంతర్ధానం అయిపోయింది. ఉన్న 2 నదులు అవి కూడా పై వరకు బాగున్నాయి, ఇంక కిందకు వచ్చేగలిది పొల్యూట్ అయిపోయినమాట. అంటే గంగా నది చాలా పవిత్రమైనది. ఏంటంటే గంగా స్నానం ఏం చెప్తారంటే మనకి పూర్వకర్మలు పోతాయి అన్నమాట. పాపాలు ఈ జన్మలో చేసిన పూర్వజన్మలో పాపాలు పోతాయని చెప్తారు. అందుకు గంగాలో స్నానం చేస్తారు. పాండవులు కూడా కాశీ వచ్చి గంగలో స్నానం చేస్తారన్నమాట. అంటే పుణ్యతీర్థం. 2 పరిపూర్ణ ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాం నీళ్ళు. ఈ రామజులా అని పిలుస్తారు. తాళ్ళ వంతెనది ఒక 400 మీటర్స్ ఉంటుంది అన్నమాట. ఇది లక్ష్మణుడు జనమరాలతో తాడు వెళ్ళి కట్టి దాడతారన్నమాట. అందుకని ఇప్పుడు ఇది తాళ్ళతో పెట్టారు. అందుకు రామజులా అని పిలుస్తారు. లక్ష్మణ్ జులా. అటువైపు వెళ్ళాలి మనం. కింద పిల్లర్స్ లేకుండా ఓన్లీ తాళ్ళతో కట్టిన వంతెన అన్నమాట.